హే హాయ్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ గైస్? ఏంది భయ్యా ఇంతకు ఏమైంది అసలు? నిన్న మొత్తం వికృతంగా తయారైపోయింది రీతు మొత్తం ఫుల్ ఎపిసోడ్లో. అదే భయ్యా నిన్న రాత్రి ఎపిసోడ్, మన ఫ్రైడే నైట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసింది? యాక్చువల్లీ ఏదో కొద్దిగా బాగానే ఉంటుంది కదా ఇమాన్యుయల్తో, తర్వాత తనుజాతో, అండ్ తర్వాత మొన్న నాగ్ సార్తో కూడా అదేదో బాండింగ్ అని ఇంకోటని కలిపేశాడు వాళ్ళిద్దరిని. బాగానే ఉంటుంది. అండ్ ఈవెన్ భరణి గారితో బాగానే ఉంటుంది, అందరితో బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ నిన్న మొత్తం ఎపిసోడ్లో ఎంత పాసిబుల్ డ్యామేజ్ చేసుకోవాలో అంత డ్యామేజ్ చేసుకుంది రీతు చౌదరి అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుంది? అరే సడన్గా ఫ్లిప్ అయిపోయింది, సడన్గా రాము రాథోడ్ని గెలిపిస్తా అంటది, సడన్గా నేను గెలవాలంటది, అండ్ సడన్గా అసలు తనుజాని గెలవకూడదని చెప్పేసి అడ్డంగా ఆమెతో ఆర్గ్యూ చేస్తుంది, అండ్ ఆమెను చాలా రకాలుగా టార్గెట్ చేసింది. అండ్ దెన్ ఇమాన్యుయల్తో అసలు ఏమైంది అనేది అర్థమే కావట్లేదు. అంటే ఈ లోపలికి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ ఏమన్నా నిజంగా జనాలకి పని చేయకుండా పోతుందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం కదా వాళ్ళిద్దరిని, ఇమాన్యుయల్ని కానీ లేకపోతే రీతుని కానీ లేకపోతే ఇంకోటి కానీ. లాస్ట్ 3-4 డేస్ నుంచి కంప్లీట్గా అమ్మాయి టెనెంట్స్ చుట్టూ తిరుగుతుందని వీళ్ళందరూ ఏదైతే అంటుండ్రో నిజంగా అట్లే అనిపిస్తుంది. ఎంతసేపు ఆ డెమోన్ పవన్ తర్వాత కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ చుట్టే ఉంటూ వాళ్ళతో పాటే ఉంటూ వాళ్ళకి తినిపించుకుంటూ వాళ్ళకి హగ్గులు ఇచ్చుకుంటూ, అరే నువ్వు మొన్ననే డెమాన్ పవన్ని గెలిపించావు, తప్పు ఆడి భరణికి భరణిని ఎలిమినేట్ చేసి తప్పు చేసావు. అండ్ దెన్ ఈవెన్ ఇమాన్యుయల్ విషయంలో కూడా నువ్వు యాక్చువల్గా తప్పు చేసి వాడికి సపోర్ట్ చేసి డెమాన్ పవన్ క్యాప్టెన్ చేసావు, అయిపోయింది. మళ్ళీ నిన్న మొత్తం ఎపిసోడ్లో ఎంత వర్స్ట్ బిహేవియర్ అంటే అసలు ఏమైంది ఈ అమ్మాయికి అని చెప్పేసి. ఈవెన్ అంటే టెనెంట్స్ దగ్గర, అంటే ఆ ప్రియా అండ్ శ్రీజ దగ్గర కూడా చెప్పించుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది. నువ్వే ఫ్లిప్ అవుతున్నావు, నీకే స్టాండ్ లేదు అసలు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓ పక్క మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటామని చెప్పేసి అడ్డదిడ్డంగా అరుస్తుంది వాళ్ళ మీద. అంటే లైక్ తనుజతో ప్రాబ్లం ఉంది, ఓకే, తనుజను టార్గెట్ చేస్తుంది, నో ప్రాబ్లం. ఇమాన్యుయల్ ఎందుకు వచ్చాడు మధ్యలో? అండ్ రాముని ఎందుకు అంత ఫ్లిప్ చేసి పెట్టుకుంది రాము సైడు? ఆ రాము ఒకటి నిన్న ఎంత పిచ్చోడ్లా గేమ్ ఆడిందంటే ఇద్దరు కలిసి పోదామని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఓనర్లు అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఓనర్స్ అయిపోతే వీళ్ళకి ఏమైనా పవర్స్ వస్తున్నాయా, లేకపోతే ఫుడ్ ఏమైనా మంచిగా వస్తుందా? ఎట్లాగో వాళ్ళ ఫుడ్ వాళ్ళే చేసుకోవాలి. సరే ఓనర్లు అవ్వాలనేది ఓకే, టార్గెట్ బాగానే ఉంది. కానీ దానికోసము నీకున్న ఓన్ సెలబ్రిటీస్ ఎవరైతే నీ చుట్టూ ఉన్న వాళ్ళతో బాండ్స్ అంతా బ్రేక్ చేసుకుని ఆ ఇద్దరు కుర్రాలు ఎంబడి తిరుగుతూ, అంటే దిస్ ఈజ్ హౌ యూ, అంటే బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు డ్యామేజ్ చేసుకొని వస్తారు అంటారు చూడండి. దిస్ ఈజ్ హౌ యూ మేనేజ్, యూ ఫ్లిప్. All of a sudden you flip and you spoil your own image. So worst.